రిజర్వేషన్లపై హైకోర్టులో వాడి వేడి వాదనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై వాద ప్రతివాదనలు వాడివేడిగా జరిగాయి. పిటిషనర్లు సుదీర్ఘంగా వాదించడంతో హైకోర్టు ఒక దశలో అసహనం వ్యక్తం చేసింది. ఇది ట్రయల్ స్టేజ్ కాదని సూచించింది. చట్టం లేకుండా బిల్లు ఎలా ఇస్తారని, ప్రభుత్వం జీవో ఇచ్చినా జీవో రాజ్యాంగబద్ధత గురించి ఆలోచించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడం ఏంటని పిటిషనర్లు ప్రస్తావించారు. ఇటు సుప్రీంకోర్టు పలు కేసుల్లో 50% సీలింగ్ విధించిన ఉదాహరణలు ధర్మాసనం ముందు ఉంచిన పిటిషనర్లు ట్రిపుల్ టెస్ట్ లో ఏ ఒక్క అంశాన్ని పాటించకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ కొట్టివేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. మరోవైపు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సింఘ్వి పిటిషనర్ల వాదనలో పసలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఎంపెరికల్ డేటా ఆధారంగా లెక్కలు తీసి బీసీల రిజర్వేషన్లు పెంచామని తెలిపారు. అన్నింటికి మించి జీవో చట్టబద్ధతను ప్రశ్నిస్తున్న పిటిషనర్లు దానికి మూలమైన అసెంబ్లీ ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఎక్కడా 50% సీలింగ్ అనే పరిమితిని బేసిక్ స్ట్రక్చర్ లాగా చూపడం లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. బిల్లులు గవర్నర్ దగ్గర చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉండటాన్ని అసెంట్ గా భావిస్తున్నారా అని సర్కార్ అడ్వకేట్ సింఘ్వీని ప్రశ్నించింది. ట్రిపుల్ టెస్ట్ ను ఫుల్ఫిల్ చేశారా అని క్వశ్చన్ చేసింది. రాష్ట్రం యూనిట్ గా జీవో ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. డెడికేషన్ కమిషన్ బయటపెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారా అని కోర్టు ప్రశ్నించింది. కోర్టు సమయం దగ్గర పడుతుండటంతో ఇరుపక్షాల వాద ప్రతివాదనలు కొనసాగించే ప్రయత్నం చేయడంతో ధర్మాసనం కేసును ఇవాల్టికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:15 కేసు మళ్లీ బెంచ్ ముందుకు రానుంది. అయితే ఇంతలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ తాజాగా హైకోర్టు రేపటికి కేసును వాయిదా వేయడంతో యథావిధిగా రైట్. ఇక బీసీ రిజర్వేషన్ల వాదనలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హైకోర్టు ప్రాంగణం నుంచి రాజు అందిస్తారు. రాజు, వాదనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రభుత్వం అలాగే హైకోర్టు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? శ్రీసాగర్, హైకోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగుతా ఉన్నాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదిస్తా ఉన్నారు. ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ను హైకోర్టు కూడా ప్రశ్నిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నర్ ఆమోదించలేదు. గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి రెఫర్ చేయడం జరిగింది. సో మీరు ఏ విధంగా బిల్లు తీసుకొస్తారని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి అడ్వకేట్ జనరల్ సమాధానం ఇస్తూ ఏవైతే గతంలో మనం తమిళనాడులో కూడా చూసాము, 6 నెలల పాటు కూడా గవర్నర్ ఎటు తేల్చలేదు. సో ఈ విధంగా గవర్నర్ల వ్యవస్థ ఉంది. అదేవిధంగా అక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఏదైతే గవర్నర్ ఆమోదించలేదు కాబట్టి అవి డీమ్డ్గా ఆమోదించినట్టే, ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు, అవి చట్ట ప్రకారమే అని చెప్పి కూడా ఆమోదించినట్టే అని చెప్పి గతంలో సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంపెరికల్ డేటా విషయానికి వచ్చినట్లయితే ట్రిపుల్ టెస్ట్ ఫాలో కాలేదని చెప్పేసి ఎవరైతే పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదిస్తా ఉన్నారో దాంట్లో పసలేదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీల లెక్కలు తీయాలి సపరేట్గా అని చెప్పేసి కూడా ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానాన్ని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు కూడా దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఒక్క పార్టీ కూడా దీనికి వ్యతిరేకించలేదు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని
దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళిందని చెప్పి కూడా ఈ యొక్క అదేవిధంగా రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు 56.33% బీసీల జనాభా తేలింది. సో ఇందులో దీని ప్రకారమే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగిందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు అడ్వకేట్ జనరల్ ఏదైతే ఆయన వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఈ సర్వే విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఈ జీవో జారీ చేసిన విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాల ప్రకారమే ముందుకు వెళ్ళామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎవరైతే వాదించారో సో ఇందిరా సహాయ కేసును వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. అందులో 50% రిజర్వేషన్లు మించరాదని చెప్పేసి కూడా ఒక తీర్పులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50% రిజర్వేషన్లు క్యాప్ అని చెప్పి ఎక్కడా అవి రాజ్యాంగంలో లేదు అని చెప్పి కూడా ఆ దృష్టిని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒకవైపు షెడ్యూల్ విడుదలైంది. ఈ రోజు నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రక్రియ అనేది మొదలైంది. మరొక వైపు రాజ్యాంగబద్ధంగానే చట్ట ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో ముందుకు వెళ్తా ఉంది. ఖచ్చితంగా వీటిని ఆమోదించాలి ఖచ్చితంగా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఒకవేళ ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించారు గవర్నర్ కాబట్టి ఒకవేళ గవర్నర్ ఆమోదించి ఉంటే ఏం చేసేవారని చెప్పి కూడా ఏజీని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. దానికి ఏజీ సమాధానం ఇస్తూ ఒకవేళ రాష్ట్రపతి ఆమోదించి ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని చెప్పి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో లోపలైతే హైకోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగుతా ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఏవైతే అడ్వకేట్ జనరల్ వాదిస్తా ఉన్నారో దీనికి సంబంధించి కర్ణాటక నుంచి ఇప్పటికే వచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ రవివర్మ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున మరికాసేపట్లో ఆయన కూడా తన వాదనలు వినిపించబోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకురావడం జరిగిందో దానికి కట్టుబడే ప్రభుత్వం ఉంది. అవి కూడా చట్ట ప్రకారమే చేశామని చెప్పి కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. కొంతమంది బీసీ సంఘాలకు సంబంధించి నాయకులు ఇప్పటికే ఈ కేసులో అయ్యారు కాబట్టి వారి తరపున కూడా వాదనలు వారి అడ్వకేట్స్ తరపున వాదనలు వినే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అందరి వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎట్లాంటి తీర్పు వెలువరిస్తుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సిరిసాగర్ అయితే రాజు మనం చూస్తున్నాం సుదీర్ఘంగా వాదనలు అయితే కొనసాగుతున్నాయి నిన్నటి నుంచి కూడా. దీనికి సంబంధించి హైకోర్టు కొన్ని చురకలు అయితే అంటించారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ రోజు ఇంకెంతసేపు ఈ వాదనలు కొనసాగే అవకాశం ఉందంటారు? ఎప్పుడు తీర్పు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి వాదనలు వాడివేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు నిన్న వాళ్ళు వాదించడం జరిగింది. మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర ఏదైతే హైకోర్టుకు సంబంధించి ప్రాంగణానికి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోబోము, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎంతవరకైనా మేము ముందుకు వెళ్తాము, రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాము. ఒకవేళ మాకు అనుకూలంగా తీర్పు రాకపోతే ఖచ్చితంగా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి భావిస్తున్నామని